హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు పాలకూర ఉల్లికారం చేసి చూపించబోతున్నానండి. వీటికి కావాల్సిన పదార్థాలు: పాలకూర, 2 పెద్దవి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టుకున్న చింతపండు, పసుపు, కారము, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ఇంగువ, అలాగే తాలింపు గింజలు, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు. ముందుగా మనం మిక్సీకి వేసుకోవాలండి. ఉల్లిపాయ, వెల్లుల్లి, కారము, నేను 2 స్పూన్లు కారం వేసానండి, మీకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఉప్పు తక్కువ పట్టుద్దండి పాలకూరకి. పాలకూర పప్పు ఏది చేసినా కొంచెం ఉప్పు తగ్గించుకొని వేసుకోవాలా. కొంచెం చింతపండు, నానబెట్టిన చింతపండు. ఇవి ఫస్ట్ మిక్సీకి పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బరక కాకుండా చాలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇది ఇలా పేస్ట్ చేసుకోవాలండి. 2 కట్టల పాలకూరని ఇలా సన్నగా తరుక్కోవాలా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. ఒక పెద్ద గరిట నూనె పడుతుందండి. నూనె కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే వెల్లుల్లి కారము కొంచెము వేగాలి కదా, అది వేగితేనే బాగుంటుంది. నూనె కాగింది కదండి. ఇప్పుడు పచ్చెనపప్పు ఫస్ట్ వేయించుకోవాలా. అలాగే మినపప్పు కూడా. ఇవి కొంచెం వేగిన తర్వాత వేరే వేసుకున్నాము. ఇవి కొంచెం వేగిన తర్వాత మిగతావన్నీ వేసుకోవాలండి. ఇవి వేగినాయి కదండి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం రుబ్బి పెట్టుకున్న ఈ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలండి. నిమిషాలు వేగాలండి, వేగితేనే బాగుంటుంది. లేకపోతే పచ్చివాసన వస్తూ ఉంటుంది తినేటప్పుడు. ఇలా నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి దీనికి. ఇప్పుడు ఈ తరిగి పెట్టుకున్న ఈ పాలకూరను కూడా వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి 2 నిమిషాలు. ఇప్పుడు మూత తీసుకొనేసి మళ్ళీ ఒకసారి బాగా తిప్పుకోండి. ఆకంతా బాగా ఉడికి కిందకి పోవాలండి. ఇది అప్పుడు దాకా కొంచెం అప్పుడప్పుడు మధ్యలో తిప్పుకుంటా ఉండాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికిద్దామండి మూత పెట్టేసి. చూడండి, ఇలా నూనె పైకి తేలుతూ ఉండాలి. ఇంకొంచెం సేపు ఉడికినిచ్చి ఆపేసేద్దాం. ఇంతేనండి. చూడండి, నూనె పైకి తేలుతుంది కదా. పాలకూర ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, చూసుకొనేసి మీరు ఆఫ్ చేసుకోండి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.